మెగాస్టార్ చిరంజీవి హీరోగా కంబ్యాక్ ఇచ్చిన పిక్చర్ వాల్తేరు వీరయ్య. ఈ ఫిల్మ్ తర్వాత చిరువు మునుపటి జోష్ ను మార్కెట్ లో చూపించాడు. ఈ సినిమాతో బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర టాప్ హీరోస్ తో మాత్రమే సినిమాలు చేయడం షురూ చేశాడు. డాకు మహారాజ్ అవకాశం వాల్తేరు వీరయ్యని చూసే వచ్చింది. తాజాగా చిరంజీవి దర్శకుడు కొల్లి బాబీకి ఒక సడన్ సర్ప్రైజ్ ని అందించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సోషల్ మీడియాలో బాబీ తనకి మెగాస్టార్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ని పోస్ట్ చేశాడు. ఒక ఖరీదైన చేతి గడియారాన్ని చిరు తనకు గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారని, మీ ఎంకరేజ్మెంట్ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానన్నయ్య అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసి మెగా ఫ్యాన్స్ ని గ్రిప్ లోకి తెచ్చుకున్నాడు. చిరు విశ్వంబర అయితే చేస్తున్నాడు, కానీ తన మార్క్ కామెడీని చేయడానికి మంచి దర్శకుడిని వెతుకుతున్న టైంలో అనిల్ రావిపూడి దొరికాడు. అలాగే కామెడీతో పాటు యాక్షన్ ధమాకా ఉండాలని ఇప్పుడు బాబీని తెచ్చుకున్నాడు. బాబీ తరహాలో తనకు 200 కోట్ల గ్రాస్ తెచ్చిన దర్శకుడు ఎవరూ కనిపించకపోవడంతో చిరు బాబీని తనతో ఎంత లేదన్నా ఓ 2 సినిమాలు చేయించుకునే క్రమంలో ఇలా ట్రీట్ ఇచ్చి ఆడియన్స్ ని అటెన్షన్ లోకి తీసుకున్నాడు. తన వైపు నుంచి 100% ఎంటర్టైన్మెంట్ ఇకపై కూడా వస్తుంది అనే భరోసాను తన ఫ్యాన్స్ కి ఇచ్చాడు. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల ముచ్చట ఎప్పుడు గాసిప్స్ రూపంలో సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. అలాగే ప్రెస్టీజియస్ సినిమాల్లో నటించబోయే భామలకు వెల్కమ్ బోర్డు పెట్టడం ప్రొడక్షన్ హౌస్లకు ఆనవాయితీగా మారింది. అయితే గత కొంతకాలంగా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేశారో అనే విషయాన్ని అస్సలు రివీల్ చేయడం లేదు. స్టోరీ కంటెంట్ ఇది అని చెబుతున్నారే కానీ కథానాయిక ఈమెనే అని చెప్పడానికి తెగ ఆలోచించేస్తున్నారు. స్పిరిట్ సినిమాలో ఇప్పటికీ 3 హీరోయిన్లు వచ్చి వెళ్ళినట్లుగా రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేశారు. దీపిక ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందని, ఆమె పెట్టిన డిమాండ్లకు సందీప్ రెడ్డి నువ్వు నాకొద్దని చెప్పాడని రకరకాలుగా పోస్టులు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మెయిన్ హీరోయిన్ గా ఎవరిని తీసుకున్నారు అనే విషయాలు చెప్పకుండా మాట దాటేస్తున్నారు. ఇక రాజమౌళి మహీ సినిమాలో ప్రియాంక చోప్రా స్పెషల్ పాత్రలో ఏదో నటిస్తుందని చెప్పారు. అంతే తప్ప ముందు నుంచి వినిపిస్తున్న ఇండోనేషియన్ గర్ల్ చెల్సియా అసలు ఉందా లేదా తెలియడం లేదు. ఈ గ్యాప్ లో మన నెటిజన్లు హాలీవుడ్ హీరోయిన్లను చుట్టేస్తున్నారు. ఫౌజీలో మనకు తెలిసినంత వరకు ఇమాన్వీనే హీరోయిన్. పాక్ తో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ నటులను ఇండియా నుంచి బయటకు పంపించేస్తున్నారు. ఈ సందర్భంగా ఇమాన్వీ ప్లేస్ ను మరొక హీరోయిన్ వచ్చి రీప్లేస్ చేస్తుందని, ఆమె బాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్ అయ్యుండొచ్చని హడావిడి చేస్తున్నారు. ఏది ఏమైనా హీరోయిన్ ఎవరో తెలియకుండానే అదిగో హీరోయిన్ అంటూ కొందరు భామలకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చి హైప్ తెస్తున్నారు.